అధ్యక్ష, హౌసింగ్ మంత్రిగా గత 9 నెలలుగా ప్రతి సమావేశంలో కూడా గౌరవ సభ్యుల యొక్క ప్రశ్నలు, సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నేను చెప్పవలసి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఐఏవై హౌసెస్ అంటే కలెక్టర్ పరిధిలో ఉండి జిల్లా స్థాయిలో ఎప్పుడైనా ఈ 5 విక్టిమ్స్ కానీ కెలామిటీస్ ఏమన్నా వచ్చినా లేదా బాండెడ్ ల్యాబర్స్ కానీ స్కావెంజర్స్ కానీ బిలో పావర్టీ లైన్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాల మేరకు జిల్లా స్థాయిలో శాంక్షన్ చేయడం జరిగేది అధ్యక్ష. అయితే ఐఏవై అనేది సెంట్రల్ గవర్నమెంట్ 75% షేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ 25% షేర్ అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఐఏవై హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగేది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల్లో ఐఏవై హౌసెస్ను కూడా స్టేట్ హౌసింగ్ ప్రోగ్రాంతో కలిపి మింగిల్ చేసి ఏదైతే ఇందిరా హౌసింగ్ ఉందో దాంతో కలిపి ఇవ్వటం వల్ల గత 7-8 సంవత్సరాలుగా ఐఏవై హౌసెస్ అనేవి జిల్లా స్థాయిలో కలెక్టర్ల పరిధిలో శాంక్షన్స్కి అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మొన్ననే మాకు విజయనగరం జిల్లా విజిలెన్స్ కమిటీ రావడం జరిగింది అధ్యక్ష. కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతి రాజు గారు, అదేవిధంగా మరి విశాఖపట్నం ఎంపీ గారు ఆ రోజు ఇదే డిస్కషన్ అక్కడ జరిగింది అధ్యక్ష. ఐఏవై హౌసెస్ గత 7-8 సంవత్సరాలుగా జిల్లా పరిధిలో లేవు అనేటటువంటి విషయం అక్కడ బహిర్గతం అయితే విజిలెన్స్ కమిటీ చాలా మరి అక్కడ సీరియస్ అయినటువంటి విషయం వార్తాపత్రికల్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఐఏవై హౌసెస్ స్టేట్ హౌసింగ్ ప్రోగ్రాంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగిల్ చేయడానికి అవకాశం లేనటువంటి గైడ్ లైన్స్ అధ్యక్ష. అట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి ఏదైతే దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాద బాధితులకు మనం జిల్లా స్థాయిలో ఇవ్వాల్సినటువంటి ఇళ్లను కూడా మరి రాష్ట్ర పరిధిలోకి తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ల చేతులను కట్టడి చేసి ఏ విధమైనటువంటి అవకాశం కూడా మరి కలెక్టర్లకు ఈ అగ్ని ప్రమాద బాధితులకు ఇల్లు ఇవ్వటానికి అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. దీనికి ఈ హౌసింగ్ మంత్రిగా అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. కనుక దీన్ని మేము అందరం కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులందరూ దాని గురించి అడుగుతున్నారు అధ్యక్ష. అసలు హౌసింగ్ ప్రోగ్రాం అంటే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అధ్యక్ష. గ్రామాల్లోకి వెళ్తే పేదవాళ్ళు ఇల్లు అడుగుతారు అధ్యక్ష. అయితే ఎమ్మెల్యేస్ ఏం చూస్తున్నారంటే వాళ్ళకి శాంక్షన్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటున్నాయి అధ్యక్ష. నిజానికి వాళ్ళకి ఇల్లు లేవు అధ్యక్ష. వాళ్ళకి శాంక్షన్ అయినట్టు కూడా తెలియదు అధ్యక్ష. వాళ్ళ పేరున బిల్లులు అయిపోయినా కూడా అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో అసలు ఎవరికి శాంక్షన్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా ప్రభుత్వం ఉంది అధ్యక్ష. కనుక పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారు కానీ ఇల్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే వాళ్ళ పేరున ఆల్రెడీ శాంక్షన్ అయ్యి బిల్స్ కూడా అయినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతటా ప్రతి గ్రామంలో ఉన్నది అధ్యక్ష. ఈ పరిస్థితి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఉన్నది అధ్యక్ష. అయితే ఐఏవై హౌసింగ్కి సంబంధించి కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే ఒక 5% వేరేగా ఉంచుకొని ఎక్కడైనా ఏ జిల్లాలోనైనా 5 విక్టిమ్స్ ఇల్లు శాంక్షన్ చేయవలసిన పరిస్థితి వస్తే ఇమీడియట్గా వాటిని పంపించమంటున్నారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా అవసరం అనుకుంటే ఒకసారి గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఇది 2013లో వచ్చింది అధ్యక్ష. 5% ఆఫ్ ఐఏవై అలొకేషన్ వుడ్ బి రిటైన్డ్ అట్ ది సెంట్రల్ లెవెల్ యాజ్ ఏ రిజర్వ్ ఫండ్. స్పెషల్ ప్రాజెక్ట్స్ ఫర్ యూటిలైజింగ్ ది రిజర్వ్ ఫండ్ కెన్ బి పోస్టెడ్ బై స్టేట్స్ duties for the following purposes: rehabilitation of BPL families affected by natural calamities, rehabilitation of BPL families affected by violence and law and order problems, settlement of free bonded laborers and liberated manual scavengers, settlement of particularly vulnerable tribal groups adhyaksha. These projects would have to be submitted by the state governments with adequate details and justification to the Ministry of Rural Development by September adhyaksha. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ అధ్యక్ష. మరి గతంలో అయితే ఐఏవై హౌసెస్ జిల్లా స్థాయిలో ఇవ్వడం జరిగేది అధ్యక్ష.
తర్వాత ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జిల్లా కలెక్టర్లు ఐఏవై శాంక్షన్ చేసి రాటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు ప్రెజెంట్ గైడ్లైన్స్ ప్రకారం మరి ముందే శాంక్షన్ చేసి రాటిఫికేషన్ కూడా పంపించేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. వాళ్ళు ఏదైతే ఫైర్ విక్టిమ్స్ ఉన్నారో ఆ హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా డీటెయిల్డ్ లిస్ట్ విత్ జస్టిఫికేషన్స్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పంపించమంటున్నారు అధ్యక్ష. అక్కడి నుంచి శాంక్షన్ అయ్యి వస్తాయి అధ్యక్ష. కనుక గౌరవ సభ్యులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా రవి గారు అడిగినట్లుగా రూరల్ ఏరియాస్కి ఐఏవై ప్రోగ్రామ్ ఉంది అగ్ని బాధితుల కోసం అంటున్నారు అధ్యక్ష. దీనికోసం తప్పకుండా మరి సెంట్రల్ గవర్నమెంట్కు మీ ఐఏవై ఏదైతే అగ్ని ప్రమాద బాధితులకు ఐఏవై హౌసింగ్ కావాలో వాళ్ళని కూడా ఈ ఐఏవైలో ఇంక్లూడ్ చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కోరుతాం అధ్యక్ష.